మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు ఒక వెరీ వెరీ వాంటెడ్ టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నా. అదే గ్యాస్ ట్రబుల్. ఎస్, గ్యాస్ ట్రబుల్గానే ఉంటుందేమో అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దానివల్ల వచ్చే సమస్యలు, దాని నెక్స్ట్ స్టేజ్లో వచ్చే సమస్యలని తెలుసుకుంటే, నిజంగా చెప్తున్నా కదా, ముందుగానే దాన్ని అరికట్టడానికి ఏం చేయాలో తెలుసుకోవాలని ఫస్ట్ మీరు అందరూ అతుక్కుపోతారు టీవీలకి. అందుకోసమే ఈ సమస్యకి ఎలాంటి మందు వాడాలి, ఈ సమస్యకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ప్రివెన్షన్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు, ఈ విషయాలన్నిటిపైన నేను డిస్కస్ చేయబోతున్నా. ఈరోజు నా ముందు ఉన్నారు సీనియర్ మోస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన మీ అందరికీ బాగా పరిచయం. ఆయనే సిఎల్ వెంకట్రావు గారు. సో ఆయనతో మాట్లాడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం ఏం చేయొచ్చు ఈ ప్రాబ్లంకి అని. సార్ నమస్తే. నమస్తే. సో సార్, యాక్చువల్గా గ్యాస్ ట్రబుల్, దీనివల్ల రకరకాల సమస్యలు సార్. రీసెంట్గా నేను చూసిన కొంతమందికి గ్యాస్ ట్రబుల్ వల్ల తలనొప్పి వస్తుందని డైరెక్ట్గా, గ్యాస్ ట్రబుల్ వల్ల మోషన్స్ ప్రాబ్లం, అంటే మోషన్స్ రాకపోవడం సరిగ్గా, ఇలాంటి ప్రాబ్లమ్స్తో పాటు ఇంకేవైనా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా? ఇవాళ గ్యాస్ ట్రబుల్ అనేది పిల్లలకి, యువకులకు, వృద్ధులకు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. పిల్లలకి ఎందుకు గ్యాస్ ట్రబుల్ వస్తుందంటే మానసిక ఒత్తిడి. వాళ్ళు ఈ కార్పొరేటు స్కూళ్ళకి వెళ్తున్నారు. ఇక చదువు అసలు ఆటలనేవి లేవు, విరామం ఉండదు. చేరినప్పటి నుంచి కూడా వాళ్ళు ఐఐటి కోచింగు, నీట్ కోచింగు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే వాళ్ళకి మానసిక ఒత్తిడి మామూలుగా ఉండదు. అవును సార్. తల్లిదండ్రులు అమ్మ చదువు, అయ్యా బాబు చదువు అని చెప్పి కొడుకు కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎంపీసీ చదివితే ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ రావాలా, జేఈలో ర్యాంక్ కొట్టాలి, ప్రెషర్, నీట్ పరీక్ష రాయాలి. ఎక్కడ 24 లక్షల మంది రాస్తే వచ్చే సీట్లు 1,00,000 మందికి. అంటే 25 మందిలో ఒకటికి వచ్చే సీటు. ఆ సీటు కొట్టాలంటారు. అది కూడా మళ్ళీ గవర్నమెంట్ సీట్ రావాలంటారు. మేము కొనం, ప్రైవేట్ సీట్ రాదంట. అందువల్ల ఈ ఒత్తిడికి సీట్ వస్తుందో రాదో, రాకపోతే ఏంటి, అమ్మా నాన్న బాధపడతారు. మరో పక్క ఇక్కడ వృద్ధుడు, ఇక ఈ కార్పొరేట్ కళాశాలలో, ఇంటర్మీడియట్ కళాశాలలో కూర్చుని వాళ్ళు వృద్ధుడు మా క్యాంపస్లో ర్యాంకుల పంట పండాలని ఇక నిద్ర లేకుండా తోముతుంటారు. ఆ మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. పెద్దవాళ్ళకు కూడా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోవిడ్ పుణ్యాన అప్పుల బాధ, ఇక భార్యాభర్తల మధ్య ఘర్షణ. తర్వాత పిల్లలకి సీట్లు రాలేదు, గవర్నమెంట్లో రాలేదు, ప్రైవేట్లో పెట్టుబడి పెట్టలేము, ఏం చేయాలని బాధ. ఈ మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్ ట్రబుల్ అధికంగా వస్తుంది. ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి మాకు తలకెక్కేస్తుంది, తలనొప్పి అంటారు. తర్వాత దీని ప్రభావం మలబద్ధకం. ఈ గ్యాస్ ట్రబుల్, తలనొప్పి, మలబద్ధకము ఇవన్నీ కలిపి వచ్చిందంటే దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. ఓకే. ఈ మానసిక ఒత్తిడికి దీనికి లింక్ ఉంది. మానసిక ఒత్తిడి తగ్గాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తే చక్కగా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది మన దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మనం ముఖ్యంగా గ్రామాల్లో పులుపు, కారము, మసాలా ఎక్కువ తింటాం. అవును సార్. పచ్చిమిరపకాయని అవి ఉడకబెట్టకుండా పచ్చి కొరుకుని తినేస్తారు. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ తినేస్తుంటారు. అవును. తర్వాత వాళ్ళు మాంసాహారం గ్రామాల్లో వండితే బాగా ఘాటుగా కారం, మసాలా దట్టంగా వేస్తారు. వాళ్ళు తినేటప్పుడు నాలుక మండుతుంది, కళ్ళంటే ముక్కంటే నీరు కారుతుంది. మాంసాహారం చేప, రొయ్యి, మటను, చికెను అలా వండి అంత ఘాటుగా ఉంటే కానీ వాళ్ళకి తింటే కిక్కు రాదన్నట్టుగా అలా తింటుంటారు. ఈనాటికి కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ రకం మసాలాలు ఎక్కువ వాడటము, ఈ పులుపు, కారం వీటి ప్రభావం వల్ల జీర్ణాశయములో అవసరమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లము కంటే ఎక్కువ ఉత్పత్తి అయి పేగు పూత, పేగు రాపిడి లేదా పుండు ఏర్పడుతుంది. దానివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ వల్ల తేపులు వస్తాయి, పుల్లటి తేపులు వస్తాయి. తర్వాత కడుపులో మంట, తీవ్రమైన నొప్పి, ఇంకా కొంతమందికి పొట్టలో గుడగుడ శబ్దాలు వస్తాయి.
ఈ మధ్య కాలంలో చాలా మందికి ఛాతీలో మంట నొప్పి వస్తూ ఉంది. ఈ ఛాతీలో మంట నొప్పి ఇది గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చిందా, హార్ట్ అటాక్ వల్ల వచ్చిందా అనేది కొంచెం కష్టతరం అవుతుంది. ఈ రెండింటిని ఎలా గుర్తించాలంటే, గ్యాస్ ట్రబుల్ అయితే నొప్పి మంట ఉంటుంది, ఛాతీలో ఆయాసం ఉండదు, చెమటలు పట్టవు. ఎవరికైనా ఛాతీలో మంట, పొల్లటి తేపులు, గ్యాస్ ట్రబుల్స్ లక్షణాలతో పాటు చెమట పట్టిన, ఆయాసం వచ్చినా అది గుండెపోటు, హార్ట్ అటాక్గా భావించి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ అన్నవాహిక జీర్ణాశయం కలయికలో కండరాలతో కూడిన కవాటం ఉంటుంది. ఈ కవాటం లూజ్ అయిపోయినప్పుడు జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అన్నవాహికలోకి వెళ్ళి ఛాతీలో మంట వస్తుంది. దీన్ని, ఈ కవాటము లూజ్ అవటాన్ని వైద్య పరిభాషలో GERD గెర్డ్ అంటారు. ఇదే కాకుండా తలనొప్పికి, మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి విచక్షణారహితంగా నొప్పి టాబ్లెట్లు వెళ్ళటం, మందుల షాపులో కొనుక్కోవటం, వాడటం. ఈ విచక్షణారహితంగా నొప్పి టాబ్లెట్లు వాడేవారికి మూత్రపిండాలు పాడైపోవడంతో పాటు పేగు పూత, పేగు రాపిడి వచ్చి గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది. ఇవే కాక ధూమపానం, బీడీ, సిగరెట్టు, చుట్ట, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదా కిళ్ళి, కారా కిళ్ళి లాంటి పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల ఈ పేగుపూత, పేగు రాపిడి వచ్చి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దీంతో పాటు మద్యం, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ వీటి వల్ల కూడా పేగు రాపిడి వచ్చి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అండ్ వీటితో పాటు బయట తినే తిండి, పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటారు కదా, బయట తినే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, తర్వాత బండ్ల మీద, తోపుడు బండ్ల మీద ఉండే పానీపూరి, భేల్పూరి, చాట్ లాంటివి తినటం వల్ల కూడా ఈ గ్యాస్ ట్రబుల్ అధికంగా వస్తుంది. మద్యం సేవించే వాళ్ళు, నేను ఫారిన్ లిక్కర్ తాగుతున్నా, ఖరీదైన మద్యం తాగుతున్నా, ఇది తాగితే నాకు ఏమి రాదులే అనుకుంటారు. అది అమెరికా లిక్కర్ అయినా, ఏ దేశం నుంచి వచ్చిన లిక్కర్ అయినా, ఖరీదైనా, మామూలు నాటు సారా, కళ్ళు తాగితే ఎటువంటి ప్రభావం ఉంటుందో అలాంటి ప్రభావం ఉంటుంది. కనుక ఇది, ఈ గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది, పేగు పోతుందా, పేగు రాపిడి ఉందా అని తెలుసుకోవాలంటే, ఒక లైట్ అమర్చిన సన్నటి ట్యూబ్ని నోటి ద్వారా లోపలికి ప్రవేశపెడతారు, అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి. ఈ పరికరాన్ని గ్యాస్ట్రోస్కోప్ అంటారు. ఈ గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష చేయటం ద్వారా లోపల పేగు పూత, పేగు రాపిడి, పేగు వరిపిడి అవన్నీ కూడా మనం గమనించవచ్చు. గతంలో ఈ పేగు పూతకి నేను విద్యార్థిగా ఉన్న సమయంలో ఆపరేషన్ చేసేవారు. ఇప్పుడు అసలు ఆపరేషన్ చేయవలసిన అవసరమే లేదు. ఆపరేషన్ లేకుండా మందులు మనకు అందుబాటులో వచ్చినాయి. మందుల్ని నమ్ముకోకుండా ఆహార నియమాలు పాటించాలి, ధూమపానము, మద్యపానానికి దూరంగా ఉండాలి. కొంతమంది డాక్టర్ల దగ్గరకు వచ్చి బేరం పెడతారు. మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి, నువ్వే చెప్పు డాక్టర్ గారు, ఒకటో రెండో సిగరెట్లకు పర్మిషన్ ఇవ్వండి, లేదా మందుకు ఒక పెగ్గు కన్నా పర్మిషన్ ఇవ్వండి, పోనీ వారానికి ఒక రోజు పెగ్గు కన్నా పర్మిషన్ ఇవ్వండి, డాక్టర్తో వెంట వచ్చిన భార్యకి చెప్పించాలని ప్రయత్నం చేస్తారు. వారానికి ఒక పెగ్గు తాగినా, రోజుకు ఒక సిగరెట్టు, 2 సిగరెట్లు తాగినా ఈ మందులు, టన్నుల కొద్దీ మందులు వాడినా పనిచేయవు. మార్కెట్లో అనేకమైన మందులు ఉన్నాయి. వాటిలో లీ ఫార్మా అనే కంపెనీ ఒక నూతనంగా ఒక ఔషధాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టారు. దాని పేరు SGARE40, ESGEAR40. ఈ SGARE40 పరగడుపున రోజు కనీసం, ఇవి 28 ట్యాబ్లెట్లు ఉంటాయి ప్యాకెట్లో. ఈ 28 రోజులు వాడితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. కొంతమంది దీన్ని 3 నెలల పాటు వాడవలసిన అవసరం ఉంటుంది. అంటే ఇది ఆయుర్వేదిక్ కాదు కదా సార్, అయినా కూడా ఇది ఇంగ్లీష్ మందు, అల్లోపతి మందు. ఇది తీవ్రంగా గ్యాస్ ట్రబుల్ ఉండి పుండు ఉన్నప్పుడు అలాంటి వారు పరగడుపున ఒకటి, రాత్రి పడుకునే ముందు కూడా వాడచ్చు. 2 ట్యాబ్లెట్లు కూడా వాడచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది దీర్ఘకాలికంగా వాడుకోవచ్చు. ఒకసారి వాడాం, తగ్గిపోయింది, మనం ఇంట్లో అట్టి పెట్టుకుని
గ్యాస్ ట్రబుల్ ఎప్పుడు వస్తే అప్పుడు వాడుకునే అవకాశం కూడా ఉంది. వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. Hmm. మనం వాడుకునేప్పుడు పరగడుపున థైరాయిడ్ టాబ్లెట్ వాడతాం, అనుమానం వస్తుంది. మరి థైరాయిడ్ నేను వాడాలి, ఇది వేసుకోవాలి ఎట్లా అని అంటారు. థైరాయిడ్ వేసుకుని 15 నిమిషాల తర్వాత ఇది వేసుకోవాలి. ఓకే. ఓకే. ఇది వేసుకున్న తర్వాత ఎంతసేపటికి ఏదైనా తినమంటారంటే ఒక అరగంట. ఓకే. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక అరగంట ఆగితే. ఇప్పుడు నైట్ వేసుకోమన్నది కూడా తినక ముందా సార్, తిన్న తర్వాత? నైట్ పడుకునేటప్పుడు తినేసి ఇక ఇది వేసుకుని ఇక మంచం ఎక్కటమే. పడుకునే ముందు వేసుకోవచ్చు. మరొక 2 నంబర్లు ఉన్నాయి, వీళ్ళకి ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. 77021 22599 7702122599 95028 97374 9502 97374 నంబరు. ఇవన్నీ కూడా స్క్రీన్ మీద వచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వెబ్సైటు ఈ ఫోన్ నంబర్లు మీకు కనపడతాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. కనుక గ్యాస్ ట్రబుల్కి అనేకమైన మందులు వాడాం, ఏమి తగ్గలేదు, గ్యాస్ ట్రబుల్ తగ్గలేదు అనుకునేవారు ఈ ఎస్కేర్ 40 అనే మందు వాడితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఆహార నియమాలు చాలా ముఖ్యం. పులుపు, కారము, మసాలా, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కారం పొళ్ళు, పచ్చళ్ళు అవన్నీ తగ్గించాలి. ధూమపానము, మద్యపానము పూర్తిగా మానేయాలి. అలాంటి నియమాలు పాటిస్తే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది వాడుతున్నాం, మేము సిగరెట్ తాగుతున్నాం, మందు వేస్తున్నాం అంటే మాత్రం ఈ మందుని నిందించద్దు. మనం తీసుకునే ఆహారము మనం చక్కగా ఘాటు ఎక్కువ లేకుండా, రోస్ట్లు, ఫ్రైలు కాకుండా, ఫాస్ట్ ఫుడ్ కాకుండా, పులుసు కూరలు పాలు పోసి వండుకోవటం, కర్రీ రూపాన్ని వండుకోవటం, శాకాహారమైన మాంసాహారమైన అలా వండుకోవటం ద్వారా ఆహార నియమాలు గ్యాస్ ట్రబుల్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. మానసిక ఒత్తిడి ఉన్నవారు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం కూడా చేసి తీరాలి. సో చూసారు కదా, స్వయానా ద సీనియర్ మోస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే చెప్తున్న మాట. ఈ టాబ్లెట్ ఒకవేళ గ్యాస్ ట్రబుల్తో మీరు బాధపడుతున్నట్టయితే, ఎన్నో టాబ్లెట్లు వాడి అలసిపోయినట్టయితే ఇది వాడి చూడండి, తప్పకుండా మీకు ఉపశమనం ఉంటుంది. అండ్ ఇంతకు ముందులాగా సర్జరీల దాకా పోవాల్సిన అవసరమే ఉండదు, దీంతోనే తగ్గిపోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు మన సిఎల్ వెంకటరావు గారు. కాబట్టి ఈ టాబ్లెట్ని మీరు కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో కానీ, లేకపోతే వీళ్ళ వెబ్సైట్ కానీ, లేకపోతే వీళ్ళ నంబర్స్ కానీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటాయి. సో తప్పకుండా అక్కడికి వెళ్ళి వాటికి రీచ్ అయ్యి మందుని తెప్పించుకోండి, హ్యాపీగా వాడుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ కలుద్దాం.